ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ భోగి పండుగ రోజున నువ్వు కోరినంత ధనాన్ని నీకోసంగా తీసుకొచ్చాను. కాదు అని అనకుండా వెంటనే ఈ పెట్టెను తాకు బిడ్డ. నువ్వు కోరినంత డబ్బు, బంగారం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా నీ చేతిలో పెడతాను. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను, వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా ఈ భోగి పండుగ రోజున ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఈ భోగి పండుగ రోజున భోగ భాగ్యాలను నీకు అందించబోతున్నాను. అవునమ్మా, నువ్వు నన్ను అడుగుతున్న కోరికలన్నీ కూడా తీర్చబోతున్నాను. నువ్వు నన్ను అడిగాక తీర్చకుండా ఉంటానా చెప్పు? నువ్వు ఎంతో బాధపడుతూ అంతలా నన్ను అడిగినప్పుడు ఏదైనా సరే నీకు చేయకుండా ఉంటానా? బాబా అని పిలవగానే పరిగెత్తుకుంటూ నీ వద్దకు వచ్చేస్తాను. సిద్ధంగా ఉండు తల్లి. మరి కొన్నిసార్లు నువ్వు ఎందుకు నన్ను అసలు తలవడమే లేదు చెప్పు? నీకోసంగా నేను ఎంతో ఎదురు చూస్తున్నానమ్మా. సరేలే బిడ్డా, ఇక నువ్వు కోరినంత ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఈ పెట్టెను తాకావు కదా, ఇది ఒక్కసారి తెరిచి చూస్తే చాలు, జీవితమే మారిపోతుంది. ఇప్పుడు నీ మనసంతా చాలా భారంగా ఉంది కదా, అలానే నీకోసంగా భగవంతుడు ఈరోజు ఈ పండుగ రోజున మంచి సందేశాన్ని పంపారు. నా ఈ మాటల్ని నువ్వు వింటున్నావు కదా, నేను నిన్ను చూస్తున్నానమ్మా. నువ్వు చేసే పోరాటమంతా నాకు తెలుసు. నువ్వు ఊహించని మార్గంలో, ఊహించని విధంగా డబ్బు అనేది నీ జీవితంలో వచ్చేలా చేస్తాను. నీ బాబా నిన్ను మర్చిపోయారని అనుకుంటున్నావు కదా, నేను తప్పు చేస్తున్నానా, నేను చేసే పూజ నా బాబాకు చేరడం లేదా, నాకు మాత్రం ఇంత కష్టమా అని నువ్వు ఎక్కువగా లోపల నీ మనసులో కృంగిపోతున్నావు కదా. బిడ్డా విను, నీ బాబా ఆలస్యం చేస్తాడే కానీ నిర్లక్ష్యం చేయడమ్మా. నువ్వు చూస్తున్న ఆలస్యం తిరస్కారం కానే కాదు. కేవలం నువ్వు చూస్తున్న ఆలస్యం అనేది నిన్ను ఇంకా దృఢంగా చేయడం కోసమే. నువ్వు కోరిన డబ్బు అప్పుడే కదా వచ్చి ఉంటుంది చెప్పు? దాన్ని మోయగలిగే దానివి కాదు నువ్వు. భగవంతుడు నిన్ను ఆపాడు. ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి, ఓర్పు పెరగాలి, విశ్వాసం పెరగాలి. నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు. అంతేకాదు, నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. కానీ ఆ దైవం ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతుంది. అలానే శాశ్వతంగా ఉండేది. ఇది సాధారణమైనటువంటి విషయం కాదమ్మా. తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పు మొదలవబోతుంది. గతంలో నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి సమయం అనేది వచ్చేసింది తల్లి. మూసుకుపోయిన తలుపులు మరలా తెరుచుకోబోతున్నాయి. నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, అది నీ గౌరవాన్ని మళ్లీ తీసుకొస్తుంది. నీ కుటుంబంలో శాంతిని తెస్తుంది. నీ ముఖంలో నవ్వు తెస్తుంది. భగవంతుడు నీ కన్నీళ్లను లెక్కబెట్టాడు. నువ్వు రాత్రిలో ఎవరికీ తెలియకుండా ఎన్నిసార్లు ఏడ్చావో నీకు గుర్తులేదు. కానీ నాకు తెలుసు, నీ కన్నీళ్లు వ్యర్థం కాదమ్మా. అలానే భగవంతుడు నీకు అన్ని విధాలా కూడా నీ జీవితం మార్చబోతున్నారు. విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది. భగవంతుడు నీకు నాటినటువంటి ప్రతి విత్తనం కూడా మంచి చెట్టుగా మారుతుంది. అది మంచి ఫలాలను నీకు ఇవ్వబోతుంది. నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా నీకు డబ్బు రావచ్చు, లేదా నువ్వు చేసేటువంటి కష్టమే ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరికి రావచ్చు. ఇలా ఊహించినటువంటి విధంగా పెద్ద స్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది. నీ మనసును ఎప్పుడూ కూడా నువ్వు కష్టపెట్టుకోకు. భగవంతుడు అన్నీ చేస్తున్నాడమ్మా. కానీ భగవంతుడికి ఒక పని అప్పగించావు కదా, ఇక నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మూసివేయకు. అలానే నీలో ఉన్న నమ్మకాలను కూడా మూసివేయకు. నువ్వు తప్పకుండా శుభవార్తలను వింటావు, వినబోతున్నావు. అలానే నమ్మకాన్ని కోల్పోవద్దు, భయాన్ని పోషించకు.
కృతజ్ఞతతో ఉండు, ఎదురు చూడు. నీ నమ్మకం అనేది నీకు ఎంతో మంచి చేస్తుంది. ఒక్క క్షణం ఆగు బిడ్డా. నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఈ మాటలు మౌనంగా విను. భగవంతుడు నా జీవితంలో ఎన్నో పనులు చేశారు, ఎన్నో సాయాలను అందించారు. అలానే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నానంటే ఏదో కారణం లేకుండా ఉండదు అని ఆలోచించు. నా జీవితంలో అద్భుతం నా బాబా చేయబోతున్నారు అని నమ్ము బిడ్డ. సరిగ్గా ఒక్కసారి నువ్వు నాతో కృతజ్ఞత చెప్పుకో బిడ్డ. ఇక నీ జీవితంలోకి ఎంతో అద్భుతమైనటువంటి, నిన్ను ఆశ్చర్యపరిచే చాలా శుభవార్తలు నువ్వు వినేలా చేస్తాను. ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీ దగ్గర డబ్బు లేదు కదా, ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అని. అనవసరమైనవి అయితే నువ్వు భయపడకు, మరింత ఎక్కువగా నిన్ను నువ్వు దృఢపరుచుకో. సిద్ధంగా ఉండమ్మా. అలానే ఈ రోజున నేను నీకు అన్నీ కూడా స్పష్టంగా చెప్పబోతున్నాను. విను తల్లి. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి. నేను నిన్ను ఎంచుకున్నాను. నీ బాబా నీతో మాట్లాడుతున్నారు అని, నీతో ఉన్నారు అని గుర్తు చేస్తున్నాను. నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఆపలేదు. నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించానమ్మా. నీకు రావాల్సిన డబ్బు ఆగింది అంటే అది శాపం కాదు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోతుందో, ఎంత ప్రయత్నించినా సరే డబ్బు రావట్లేదు, అన్ని తలుపులు మూసుకుపోయాయని. డబ్బు ఆగిపోవడం శిక్ష కాదమ్మా, అది రక్షణ. భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చుంటే అది నిన్ను ఎంతోమంది తప్పుడు వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళేది, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసేది. అందుకే భగవంతుడు కొన్ని రకాలుగా నిన్ను ఆపాడు. అలానే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు. కొన్ని సమయాల్లో అది కేవలం భగవంతుడు తప్పు కాదు. నిన్ను తప్పుదోవ పట్టించకుండా, సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా, నీలో గర్వం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చారు. కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా వాటిలో శాంతి ఉండదు. అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందే ఉంటూ నీకు అన్నిటినీ జరిపిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఒకటి ఆ భగవంతుడు నీకు ఇవ్వకుండా ఆపిపెట్టాడు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుంది. అది నువ్వు తెలుసుకున్న రోజున నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నీ దారులన్నీ కూడా పూలదారులుగా మారుతాయి. నీ జీవితం అంతా కూడా సుఖమయమైపోతుంది, సంతోషంగా ఉంటావు. నీ కంటికి కనిపించకపోయినా సరే నీ వెనుక నీకైన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను తల్లి. ఆలోచించు. గతంలో జరిగినవన్నీ నువ్వు ఆలోచిస్తే అది నీకు అన్నీ తెలుస్తాయి. శిక్ష కాదమ్మా, నీ తప్పు కాదు. కేవలం నిన్ను కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి అంతే. నీలో ఏం మార్పు వచ్చిందో ఆలోచించు. భగవంతుడు నిన్ను ఎలా తీర్చిదిద్దాడో, ఎలా మార్చుకున్నారో ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తాయి తల్లి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది అన్నీ నువ్వు తెలుసుకోవాలి కదమ్మా. అప్పుడే కదా జీవితం నీకు నచ్చినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా మారుతుంది. ఇప్పుడు నువ్వు అన్నీ నేర్చుకున్నావు. ఓర్పు, సహనంతో, ఆలోచనలతో, ఖర్చు విలువ, డబ్బు ఇలా జీవితంలో ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది, ఇది నిలవకపోతే ఎన్ని అవసరాలకు మనం ఇబ్బంది పడాలి, డబ్బు చేతిలో లేకపోతే ఎంతలా బాధపడతాము, ఇలా విషయాల గురించి నీకు ఒక అవగాహన వచ్చింది కదా. కాబట్టి ఈరోజు నీకు స్పష్టంగా ఏం చెప్పబోతున్నాను అంటే, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ జీవితానైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు పొందలేదని బాధపడుతున్నావో అది నీకు అందిస్తాను. ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు కదా, అన్నిటికీ తట్టుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు. ఇక నీకు భగవంతుడు అన్నీ ఇవ్వడానికి ఎలాంటి అడ్డు అదుపు ఉండదమ్మా. నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అతి కొద్ది రోజులలోనే నువ్వు ఊహించినటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు నీకు కలిగిస్తారు. పూర్తి భగవంతుని ఆశీర్వాదం, అనుగ్రహం నీకు కలగబోతుంది. ఇది తాత్కాలికం కాదమ్మా, శాశ్వతం. కాబట్టి నీకు వచ్చిన అవకాశాలు ఏవి కూడా వదులుకోకు. నీ జీవితంలో కొత్త ఆశ అనేది చిగురించేలా చేస్తాను. నీ గతం, నీ భవిష్యత్తుకి కూడా అన్ని రకాలుగా
పూర్తిగా ఉపయోగపడుతుంది. బిడ్డా, నువ్వు ఇక సంతోషాన్ని శాశ్వతంగా జీవించబోతున్నావమ్మా. నీ మనసు కూడా పూర్తిగా మారిపోతుంది. డబ్బు నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు దైవ పూజలకు కానీ లేదా దైవ నామస్మరణలకు కానీ దైవానికి దూరం అయిపోతావు. అందుకే భగవంతుడు నిన్ను కాస్త ప్రేమ కరుణ వైపు మళ్ళిస్తున్నాడు. అప్పుడే కదా నువ్వు అందరి కష్ట సుఖాలు అందరి బాధలు తెలుసుకోగలవు చెప్పు. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఎవరికి నువ్వు ఏదైతే ఇస్తావో అది నువ్వు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు మాత్రం అస్సలు మరువడు. ఖచ్చితంగా నీకు అందించి తీరుతాడమ్మా. కాబట్టి నువ్వు ఇతరులకి ఏదైనా ఇచ్చే ముందు 1కి 10 సార్లు, వీలైతే 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. లేకపోతే ఆ నిర్ణయమే నీ జీవితంలో లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంది. జాగ్రత్త బిడ్డ. నువ్వు చేసిన సాయం ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది. అది ధన రూపమని నేను చెప్పను. ఎవరి రూపంలో అయినా సరే సాయమైనా చేయొచ్చు, లేదా ధనమైనా రావచ్చు. ఇంకేదైనా సరే ఖచ్చితంగా నీ జీవితంలో జరగచ్చు. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నువ్వే కాదు, నువ్వు నీ కుటుంబం అంతా కూడా హాయిగా ప్రశాంతంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ సాయి ఆశీర్వాదంతో, ఆ దేవదేవతల ఆశీర్వాదంతో అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది, జరగబోతుంది. ఇక నిశ్చింతగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్న మార్పు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది. నువ్వు కోరుకున్నంత డబ్బు, బంగారం, ధనం, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా నువ్వు అనుభవించబోతున్నావు. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. ఎలాంటి కష్టాలను కూడా ఇక నీ జీవితంలో నువ్వు పడవు. ప్రశాంతంగా ఉండే రోజులను నేను నీకోసంగా రాసిపెట్టేశాను. ఇక సంతోషంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా భయమెందుకు బిడ్డ, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.